ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మనకిచ్చినటువంటి మహా కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దిన ఆరాధన కార్యక్రమం ఆయనకి మహిమకరంగా జరిగినట్లుగా మనందరం కూడా ప్రభుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లుగా ఆయన కృపా సన్నిధి మనకి తోడైండునట్లుగా ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయతను కోరుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల తండ్రి, పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్తుతులు. సజీవుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఇగో నాయన నీ పరిశుద్ధ దినాన ప్రభా నీ పరిశుద్ధ మందిరంకి రావడానికయ్యా మా యొక్క తండ్రి నాయన శరీరంలో ఊపిరిని నాయన ఆత్మలో శక్తిని అనుగ్రహించినందుకు మీ వందనాలయ్యా. మీ దయ, మీ కృప, మీ సహాయత లేకుండా ప్రభా, నీ చిత్తము ప్రభా, నీ ఆకర్షణ లేకుండా నాయన మేము ఈ మందిరానికి రాలేము. మమ్మల్ని ప్రేమించి అటు కృపను అనుగ్రహించి ప్రభా మాకు ఈ ధన్యతని దినాన అనుగ్రహిస్తున్నందుకు నీ వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా నాయన. వచ్చిన కొద్ది మందిని బట్టి మీ వందనాలు. రావాల్సిన బిడ్డలందరితో మాట్లాడండి. సకాలానికి మందిరానికి రావాలనే ఆశను, ఆసక్తిని బిడ్డల్లో పుట్టించి త్వరగా మందిరానికి రావడానికి, మేము స్తుతించడానికి, ఘనపరచుకోవడానికి సహాయం చేయమని ఘనమైన దేవా మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఇదిగోనైనా మొదటి నుంచి చివరి వరకు ఆరాధన క్రమంలో మీరు ఉండమని వేడుకుంటున్నా. అదేవిధంగా ప్రభా ఇదిగో నా తండ్రి పాటల ద్వారా మీ మహిమపరచాలని ఆశపడుచునుగా మా గొంతుకులు ముట్టండి, అభిషేకించండి మీ ఆత్మతో తండ్రి. మీకు వందనాలు ప్రభా. నా తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన స్తుతి ఆరాధనలో మీరు ఉండండి నాయన. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు ఉండండి ప్రభు. సాక్ష్యాల్లో మీరు ఉండండి. మరి ముఖ్యంగా వాక్య సందేశంలో మీరుండి నాయన బలమైన శక్తివంతమైన జీవముగల నీ వాక్కులు ప్రభు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలను అభిషేకించుకోండి, మీరు నడిపించండి. నా తండ్రి సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలోకి తీసుకోండి. నీ కృపాదీవెన దయచేయండి. మీ యొక్క ఆత్మ సన్నిధిని నాయన ప్రతి బిడ్డ ఈ దినాన్ని అనుభవించి 1000 దినాల శ్రేష్టత పొందుకోవడానికి మాకు అర్హత, యోగ్యత దయచేయమని ఘనమైన మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసే పవిత్ర పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహిమపరదామండి. మొట్టమొదటి పాటగా యేసేన ఆశ్రయము, యేసేన ఆధారము అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని కనపడతాం. యేసేన ఆశ్రయము, యేసేన ఆధారము, యేసేన ఆశ్రయము, యేసేన ఆధారము. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే,
దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనను. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనను. నాకు వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలో నాతో ఉండును. నాకు వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలో నాతో ఉండును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాటగా యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెలవను అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపడతామండి. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదామా. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదామా. నా రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. నా రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా గజము బట్టి నడువగా, యేసు రాజు ముందుగా గజము బట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదామా. అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదామా. విశ్వాస కవచముందరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచముందరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినాంబు శక్తిని పొందుచు,
మూడో పాటగా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకలేను ఉండలేనయ్యా అనే పాటను పాడుతూ దేవునామాన్ని గణపడతామండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
పరిశుద్ధ నామాన్ని పాటల ద్వారా మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం మందు కీర్తనని ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందామండి. కీర్తనలు 129వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు చదవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ బేబీ గారిని ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తున్నామండి. కీర్తనలు 129వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందామండి. కీర్తనలు 129 కీర్తనలు. ఇశ్రాయేలు ఇట్లనను, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలనైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము నిన్ను దీవించుచున్నాము అని అనకయుందురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయతో ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి గత వారంలో మా పెద్ద మనోడు శౌర్య అబ్బాయికి బాగా జ్వరం వచ్చి ఇబ్బందిగా పడ్డాడు, తలనొప్పి అది ఎక్కువగా ఉంది. కానీ దేవుని కృపను బట్టి స్వస్థపడ్డాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మా ఫ్రెండ్ సుజాత అలా పాస్టర్ గారితో మాట్లాడాలి అని ఆశపడింది అనమాట. అయితే ఆ రోజు ఆశ్చర్యకరంగా దేవుడు మా ఇంటికి తీసుకొచ్చాడు. పాస్టర్ గారిని ఇద్దరిని తీసుకొచ్చి ఆశ్చర్యకరంగా తనని బలపడడానికి దేవుడు ఎంత గొప్ప మిరాకిల్ చేశాడనమాట. అయితే ఆ రోజు అసలు మాట్లాడడానికి కూడా కుదరదు అనుకుంటే దేవుడు 2-3 గంటల సేపు మా ఇంటి దగ్గర ఉండడానికి, వాళ్ళు తనని బలపరచడానికి, ఆత్మీయ స్థితిలో బలపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది నిజంగా గొప్ప దేవుడు చేసిన మేలు. ఇంకొకటి, మా చిన్న పాపకి నిన్న జ్వరం వచ్చిందనమాట. అయితే నాయన మళ్ళీ నీ సన్నిధి, ఇవాళ అక్కడికి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ నీ సన్నిధికి వెళ్ళడానికి ఉండదు నాయన, తగ్గించని మన దేవుని కృపను బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి ఆ బిడ్డ కూడా స్వస్థత కలిగింది. మా మనవాడికి, చిన్న పాపకి, ఇద్దరికి కూడా జ్వరం వచ్చి దేవుని కృపను బట్టి తగ్గింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? లేకపోయినట్లయితే దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనందరూ లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆరాధిద్దామండి. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని, ప్రవ్వా వారమంతా మీరు నన్ను కాపాడారు ప్రవ్వా, నీకు వందనాలు స్తోత్రములు, నీ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. మమ్మల్ని పోషించిన దేవా నీకు వందనాలు అంటూ దేవుని స్తుతి చెల్లిద్దామండి. అందరూ మమ్మల్ని పోషించిన దేవా నీకు వందనాలు, మమ్మల్ని రక్షించుకున్న దేవా నీకు వందనాలు, మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, అయినా నీ మందిరానికి మమ్మల్ని తోడుకొచ్చిన దేవా నీకు వందనాలు అంటూ దేవుని గణపరుద్దామండి. దేవుని గణపరుద్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా, మహిమగల దేవా నీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తుతి 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 తండ్రి, స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు తండ్రి, స్తుతులు నాయన.
మహిమోన్నతుడా మీ కొందనాలయ్యా, మహిమాస్వరూపి నీ కొందనాలయ్యా, ఘనమైన దేవా నీ కొందనాలయ్యా, అత్యున్నతుడా మీ కొందనాలయ్యా, అతి పరిశుద్ధుడా మీకు స్తుతి తండ్రి, స్తుతి నాయనా, స్తుతి ప్రభువా, సర్వాధికారి మీ కొందనాలయ్యా, మీకు స్తుతులు తండ్రి. అయ్యా మీరు మాతో ఉన్నందుకు మీ కొందనాలయ్యా, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీ కొందనాలయ్యా, అనేక పరిస్థితులు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీ కొందనాలయ్యా, మాకు జయమనిస్తున్న దేవా నీ కొందనాలు, మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని చూచున్న దేవా నీ కొందనాలయ్యా, మాతో ఉన్న దేవా నీ కొందనాలు, నీ చేతిని చాపి మాకు సహాయం చేస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, నింపున మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేచరే ఎబినేచరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేచరే ఎబినేచరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నింపున మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ చెప్దాం. ఆరాధన 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 ఆరాధన. మహోన్నతుడైన దేవా మీకు వందనాలు స్తోత్రమయ్యా, సజీవుడైన తండ్రి మీకు స్తుతులు స్తోత్రమయ్యా, మహోన్నతుడా సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రమయ్యా. అవును తండ్రి మీరే మాత్రమే ఆరాధనకు యోగ్యుడవయ్యా, మమ్మల్ని చూచిన దేవుడు నాయన, మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి అయ్యా, మాకు సహాయం చేస్తున్న దేవుడు ప్రభా, నిజమైన దేవుడు నా తండ్రి, సర్వ సృష్టికర్తవు ప్రభా అయ్యా, మాతో ఉన్న దేవుడు నాయన, మమ్మల్ని విడిచిపెట్టుకున్న తండ్రి అయ్యా, మమ్మల్ని దూరం చేయకుండా నాయన మీకు సమీపముగా ఉంటున్నట్లుగా ఆదరిస్తున్న తండ్రి మీకు వందనాలు. మాకు ఇస్తున్న కృపకై మీకు వందనాలు, మాపై చూపిస్తున్న దయకై మీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. అందరూ చెప్పాలండి, అందరూ చెప్దాం, అందరూ చెప్దాం. ఆరాధన 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 ఆరాధన
దయను బట్టి నీ కృపను బట్టి నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన నీ పరిశుద్ధ మందిరానికి తోడుకొని వచ్చారయ్యా. మీకు లెక్కించలేని స్తోత్రములు. ఏ అర్హత మాకు లేదయ్యా, ఏ యోగ్యత మాకు లేదు తండ్రి. అయ్యా మేము బలవంతులము కాదు నాయన, అయినప్పటికీ కూడా ప్రవ్వా మేము దూరస్థలమైనప్పటికీ నాయన మమ్మల్ని సమీపముగా చేసుకొని హత్తుకొని ప్రవ్వా నీ ప్రేమను మాపై చూపించిన యేసయ్య, ఇదిగో నా తండ్రి నీ మందిరానికి తోడుకొని వచ్చారు, మమ్మల్ని ఊపిరితో ఉంచారు. ఈరోజు మీకు వందనాలయ్యా. అయ్యా మేము స్తుతించడానికి ఆరాధించడానికి నాయన మాకు అవకాశం ఇచ్చారు, మీకు వందనాలయ్యా. అయ్యా మాకంటే ధన్యతనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన ప్రభా 1000 దినాల శ్రేష్టతను పొందుకోవడానికి నాయన మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు లెక్కించలేని స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. నాయన రావాల్సిన బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి, సకాలం రావడానికి నడిపించు ప్రభా. నాయన ఈ దిన వాక్యంలో మీరు ఉండండి నాయన, మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నాయన నూతనమైనటువంటి శక్తిని బలాన్ని నాయన ఉజ్జీవాన్ని ప్రభా మా ప్రతి ఒక్కరిలో కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. నీ కొందనారు మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి బలపరచమని జీవాధిపతి మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి యేసు అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆదరణ సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనకి రక్షణ భాగ్యం ఇచ్చి ఆయన మందిరానికి రావడానికి ఆయన మనకు చేసినటువంటి గొప్ప ఆ యొక్క ధన్యతకై, మనకిచ్చిన ధన్యతకై, మనకు చేసిన మేలుకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమయమందు మరి వాక్యానికి వెళ్ళడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందామండి. మన దేవుడు ఎలాంటి దేవుడు ఒక మాట చెప్పి ముందుకు వెళదాం. ఆయన శక్తివంతుడైన అయ్యున్నటువంటి దేవుడు. ఆయన పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టగలడు, అలాగే మరి ప్రాకారాలని పడగొట్టగలడు కదండి. ఆయన ఎవరండి? ప్రాకారాలని పడగొట్టగలిగిన శక్తిమంతుడు, అదేవిధంగా ప్రాకారాలని తిరిగి కట్టగల శక్తిమంతుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని చూస్తే 2 అంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము కదండి. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రభు సహాయతను కోరుకుందాం. ప్రభా ఈరోజు మాతో మాట్లాడమని దేవుని సన్నిధిలో అడుగుదామండి. కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నిలబడిన మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కూడిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ ప్రతినిధిగా నాయన నీ బిడ్డగా ప్రభా దీనురాల్ని నిలబడి ఉండగా ప్రభు నీ అభిషేకాత్మతో నాయన నీ బిడ్డని నన్ను నింపి నడిపించండి. నీ బోరగా ఈ సమయంలో వాడుకోండి ప్రభా. మీరు ఇచ్చి ఈ వాక్యమును నాయన మా అందరి హృదయాల్లో నింపుకోనట్లుగా ప్రభా, మా అందరి హృదయాలు జీవితాలు ప్రభా మీ కొరకు నాయన నా తండ్రి మౌల్ చేయబడినట్లుగా నాయన నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు నన్ను మరుగుపరచండి నాయన, పూర్తిగా నీ ఆత్మతో నింపి ప్రభా. యెషయా పెదవులు కాల్చినట్టు నా పెదవులు కాల్చి ప్రభా దివ్యమైన నీ వాక్కును దయచేయండి. నా జ్ఞానము నా తలంపులు మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ఆలోచన తలంపులు నాకు దయచేయమని మహిమగల మీ కొందనాలు చెల్లించుకుంటూ కూడిన మా అందరికీ కూడా నీ వాక్కును వినడానికి నాయన వినగలిగే చెవి, గ్రహించే హృదయం అనుగ్రహించమని ప్రతివిధ డిస్టర్బెన్స్ అన్నింటినీ కూడా యేసు నామములో దూరం చేస్తూ మీ సన్నిధిని మాత్రం ఈ స్థలంలో అనుభవించే కృప మాకు ఇమ్మని వేడుకుంటూ యేసే మహిమగల నామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ విషయంలోకి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే గనక మన దేవుడు పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టే దేవుడు అనేటువంటి అంశాన్ని మొట్టమొదటి మనం ధ్యానిద్దాం. ఇక్కడ అసలు ఎందుకు ఆ ప్రాకారాలు పడిపోవాలి అంటే, దేవుడు కట్టిన ప్రాకారాలు పడగొట్టే వాళ్ళు ఎవరు? దుష్టుడు మాత్రమే. దేవుడు కట్టినటువంటి ప్రాకారాలు పడగొట్టేవాడు దుష్టుడు. పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టగలిగిన వాడు దేవుడు. దుష్టుడు కట్టిన ప్రాకారాలు ఉంటాయి, వాటిని పడగొట్టగల శక్తి దేవునికి ఉంది. అర్థమైంది కదండి? కాన్సెప్ట్ అర్థమైంది కదా?
రెండు విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే, దేవుడు మన చుట్టూ కట్టిన ప్రాకారాన్ని పడగొట్టడానికి ఎవరు చూస్తారు? దుష్టుడు చూస్తాడు. ఎప్పుడు అది అనంటే, మనము దేవుని నుంచి దూరమైనప్పుడే ఆ ప్రాకారాలు పడిపోతాయి. అంతవరకు ఆయన కాపుదల్లో ఆ ప్రాకారాలు మనకి తోడై ఉంటూనే ఉంటాయి కదా. అయితే ఆ ప్రాకారాలు పడిపోవడానికి మనం ఒక రకంగా అంటే మనమే కారణం. దేవుడు మన చుట్టూ కట్టిన ప్రాకారం పడిపోవడానికి మనమే కారణం కదండి. అయితే దుష్టుడు ఆ ప్రాకారాన్ని పడగొట్టినప్పటికీ కూడా తిరిగి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తిరిగి ఆ ప్రాకారాన్ని కట్టగలిగే శక్తి కూడా ఆయనకే ఉంది. మనము మన మార్గంలో మన జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? కొన్ని ప్రాకారాలను మనకి అడ్డుగా వేస్తాడు. వాటిని పడగొట్టి నడిపించగల శక్తి కూడా మన దేవునికే ఉంది. ఇవన్నీ జరగాలి అని అంటే గనక ఏం జరగాలి? ఏంటి అసలు ఆధారం ఏంటి అని అంటే గనక కేవలం మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క ప్రార్థనా జీవితం. మనము దేవునికి ఎంత సమీపంగా ఉంటే అంతగా ఆయన కృప మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే ఇశ్రాయేలు గురించి మనం ఆలోచించినట్లయితేనండి, అనేక మార్లు వాళ్ళు దేవుడు కట్టిన ప్రాకారాలను పడగొట్టేసుకున్నారు. అవునా కదా? ఆయన ఎంతో కాపుదలనిచ్చి ఇశ్రాయేలు నా బిడ్డలు, నా సొంతమైన వాళ్ళు అని ఆయన అనుకుంటే వాళ్ళ చుట్టూ ఏం చేశాడు? ఆయన అగ్నినే ప్రాకారంగా పెట్టాడు ఆయన. అవునా కదండి? ఎక్కడి నుంచి ఆయన కాపాడాడు వాళ్ళని? శత్రు సైన్యమైనటువంటి ఐగుప్తీల నుంచి ఆయన కాపాడారు. వాళ్ళకి, ఐగుప్తీలకి, ఇక్కడ ఇశ్రాయేలులకి మధ్యలో ఏం పెట్టేశాడు దేవుడు? ఒక మేఘాన్ని దించేసి, అగ్ని స్తంభాన్ని దించేసి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండి ఆ ప్రాకారంతో వాళ్ళని ఏం చేశాడంటే ఇశ్రాయేల్ అందరినీ కాపాడాడు. ఎవరి నుంచండి? దుష్టులైనటువంటి ఐగుప్తుల నుంచి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? మరి ఎర్ర సముద్రం అంతా దాటి నడుచుకొని వెళ్ళిపోయి అవతలకి వెళ్ళేంత వరకు కూడా ఆయన ఏం చేశాడండి? ఆయన ప్రాకారాన్ని వాళ్ళ చుట్టూ వేసి నడిపించాడు. అయితే ఈ ఇశ్రాయేలు దాటిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? మరలా కొంచెం వాటర్ కోసం దేవుని దూషిస్తున్నారు, కొంచెం ఆహారం కోసం దేవుని దూషిస్తున్నారు. అంటే దాన్ని అంటారు చూసారా, స్వయంకృత అపరాధం అని. ఇలా చేస్తూనే ఉన్నారు ఇశ్రాయేలీలు కదా. అయితే అలాంటి ఒక రాజు కూడా ఉన్నాడండి. దేవుడు ఏం చేసంటే వాగ్దానం చేసి వాగ్దాన భూమిలోకి ఇశ్రాయేలు అందరినీ నడిపిస్తే వాళ్ళు వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వలోకము యొక్క సాంప్రదాయ ప్రకారం మాకు కూడా ఒక రాజుని ఇమ్మని అడిగారా లేదండి? ఏ రకంగా కావాలంటే రాజు, సర్వలోకము ఎలాగైతే పోతుందో, లోకం అంతా ఎలాగైతే రాజులు కలిగి ఉందో మాకు కూడా ఒక రాజుని ఇమ్మని దేవుణ్ణి అడిగితే సరే ఈ మూర్ఖత్వం వీళ్ళని ఎందుకు వదిలేయాలని చెప్పి మరి సౌలు గారిని రాజుగా చేశాడు దేవుడు. ఆ తర్వాత దావీదు గారు వచ్చారు, ఆ తర్వాత సొలొమోను గారు వచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే సొలొమోను నుంచి షీలిక స్టార్ట్ అయిపోయింది. 2 గోత్రాలు ఇక్కడిచ్చి మిగతా అన్నీ కూడా ఎవరికి ఇచ్చారు దేవుడు? బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా మాట్లాడుకున్నాం. ఎవరైనా మర్చిపోయావు? ఎవరండి అయినా చెయ్యి ఎండిపోయిన రాజు ఎవరు? యెరోబాము కదా. అంటే ఒక క్లూ ఇస్తే వస్తూ ఉంటుంది అనమాట, రైట్? ఎందుకంటే ఆ రోజు బ్లెస్సీ పదే ఆ మాట ఉంది, అందుకని బ్లెస్సీ వైపు చూస్తాను చెప్తుందేమో అని, రైట్? యెరోబాము కదా. అక్కడి నుంచి చీలిక స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనాయండి? 2 వంశాలు ఇశ్రాయేల్ని చీలికగా మరి వాళ్ళని పాలించడం అనేది జరుగుతుంది. సరే, ఇవన్నీ పోగా మనం ముందుకు నడిస్తే గనక ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే గనక సిద్కియా అనేటువంటి రాజు ఎవరిని ఏలుతున్నాడంటే యెరూషలేమును ఏలుతూ ఉన్నాడండి. సిద్కియా అనేటువంటి రాజు ఏం చేస్తున్నాడండి? తన 21వ ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి, ఏం వహించాడటండి? మొండితనము వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు. చూసారండి? ఎవరండి ఇతడు? ఇశ్రాయేల్ని ఏలుతున్నటువంటి రాజు.
అయితే ఈ రాజు సిద్కియా అనే వ్యక్తి ఎవరి చేత నియమింపబడ్డాడంటే, ఇక్కడ వండర్ ఏంటంటే ఎవరైనా నెబుకద్నెజరు రాజు చేత నియమింపబడ్డాడంట. అర్థమైంది కదా? నెబుకద్నెజరు రాజు ఎవరు అసలు యాక్చువల్గా? బబులోన్ నుంచి వచ్చినటువంటి రాజు. అయితే ఈ యెరూషలేం అంతటినీ పట్టేసుకున్నాడు ఆయన. అయినా కూడా ఏం చేశాడంటే అక్కడున్న వాళ్ళలోనే ఎన్నుకొని ఇతనికి సిద్కియా అని పేరు పెట్టి అతనితో ఏం చేశాడంటే, నీవు ఈ స్థలంలో ఏలుతూ ఉండమనేసి అతడికి ఇస్తే అతడు ఏం చేశాడంట, దేవుని చేత, ఇక్కడ ఉంది మాట చూసారా, యెహోవా చేత ప్రమాణము చేయబడినటువంటి వ్యక్తిగా నెబుకద్నెజరుని అక్కడ వాడుకున్నాడు దేవుడు. అయితే అక్కడ ఏం చేస్తాడంటే ఇతడు అతడికి వ్యతిరేకై యెహోవా దృష్టికి చెడుతనమును చేశాడటండి. ఎవరండి ఈయన? సిద్కియా రాజు. ఈ సిద్కియా రాజు చేసినటువంటి ఈ తప్పుడు పరిస్థితిని బట్టి ఏమైంది చూడండి, 15వ వచనము, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలములందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. పెందల కడనే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఏం చేశారటండి, ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. చూసారండి ఎంత భయంకరమైన పరిస్థితిని తెచ్చుకుంటున్నారో వీళ్ళు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతా ఉన్నానండి. రైట్, ఇప్పుడు ఎక్కడున్నానంటే నేను 16th వర్స్లో ఉన్నా. రైట్, ఇక్కడ చూడండి దేవుడు ఏం చేశాడటండి, వీళ్ళని నాశనం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడట, తన దూతల్ని పంపుతున్నాడటండి. ఎప్పుడంట? పెందల కడనే వాళ్ళని పంపుతూ ఉన్నాడంట. వాళ్ళు ఎంతమందిని పంపించినా వాళ్ళు ఏం చేస్తారటండి, దేవుని దూతలని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారండి? ఎగతాళి చేస్తూ వచ్చుచుంటే ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ప్రవక్తలను హింసించచ్చు. ఒక మాట ఇక్కడ అడుగుతాను, చెప్పండి, నరహత్య అంటే అర్థం ఏంటండి? చంపడమేనా? ఇంకేమన్నా ఉందా? ఒక మనిషి యొక్క ఆలోచనని, ఒక మనిషి యొక్క మరి అడ్వైజెస్ని, లేదా ఒక మనిషి మనల్ని ప్రేమించే మనిషి యొక్క ఆలోచనని మరి వినకపోవడం, వాటిని నరకడమే నరహత్య. ఒక మనిషి హృదయాన్ని భయంకరంగా గాయపరచడం నరహత్య. ఇవన్నీ కూడా నరహత్య కిందకే వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులు చూడండి, పెందల కడనే లేచంట దేవుడు తన సేవకుల ద్వారా తన యొక్క దూతల ద్వారా సమాచారాన్ని పంపిస్తే వినిన వారిగా లేరటండి. ఏం చేస్తారట? ఎగతాళి చేసి తప్పించుకుపోతున్నారు. ఎగతాళి చేయడం అంటే చూసి నవ్వక్కర్లేదండి, చెప్పిన మాట వినకుండా తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోయి పెంటకు మరీ తిరిగి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటే అక్కడ దేవుని దృష్టి ఏమైపోతుందండి? దేవుణ్ణి ఎగతాళి చేసినట్టే. ఆయన చెప్పిన పని చేయకపోయినా ఆయన ఎగతాళి చేసినట్టే, ఆయన చెప్పినట్టు నడవకపోయినా ఆయన ఎగతాళి చేసినట్టే, మరలా ఆయనకి దగ్గర సమీపమయ్యి ఆయనకి దూరం అయిపోయినా ఎగతాళి చేసినట్టే. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇశ్రాయేల్ అందరూ కాక ఈ యొక్క రాజు కూడా ఏం చేస్తున్నాడటండి, యెహోవా దృష్టికి చెడుతనమును చేశాడంట. ఆ ఒక్క వ్యక్తి వల్ల, ఆ కొంతమంది ఇశ్రాయేల్ వల్ల ఏమైందో తెలుసండి, యెరూషలేము ప్రాకారములన్నీ కూడా కూలిపోయిన. ఒకసారి చూద్దాం 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారు ఎందైనను, నెరసిన వెంట్రుకలు గల వారు ఎందైనను కనికరింపగా దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి అందరినీ కూడా అటండి. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే కనుక 19వ వచనం చూడండి. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇంకా అలా ముందుకెళ్ళిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందో చూడండి. ఎందుకో తెలుసా? వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించాడండి ఈ సిద్కియా. అతనితో పాటు మరి ఆ ఇశ్రాయేలీయులు కూడా ఏం చేస్తారండి, దేవునికి అయిష్టమైన విధంగా ఉంటే ప్రజలు నేనేటువంటి రాజు, కుటుంబాలు నేనేటువంటి పెద్ద,
లేదంటే మరి ఒక ప్రదేశం నేరేటువంటి ఒక అధికారి, ఒక అసోసియేషన్కి హెడ్, ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్, వీళ్ళెవ్వరు కూడా ఎవరు సరిగ్గా ఉండకపోయినా అక్కడ ఏమవుతుందటండి, ఆ యొక్క ప్రదేశం అంతా కూడా నాశనం అయిపోద్దని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. దాంతోపాటు ఏమైందండి, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయం ఏంటంటే మన హృదయమే. ఆ హృదయము ఏమవుతుందంటే కాల్చబడిపోతుంది. ఎవరి చేత? దుష్టుడి చేత. ఎవరి చేత అండి? మరి శత్రువుల చేత కాల్చివేయబడిపోతుంది. ఇక్కడ జరిగింది మన జీవితానికి మనం అన్వయించుకుంటే గనక అర్థమవుతుంది, మన హృదయ వేదన అనేది పెరుగుతా తప్ప తగ్గదు. దేవుని నుంచి ఎప్పుడైనా దూరం అయితే ఆయన మాటలంట సేవకుల ద్వారా వినిపిస్తున్నాడట, ఆయన దూతల ద్వారా వినిపిస్తున్నాడట, ఆయన వాక్యము ద్వారా వినిపిస్తున్నాడట. వీటిని గనక మనం గ్రహించకపోతే, వీటికి గనక మనం లోబడకపోతే, ఎగతాళిగా జీవితాన్ని చేసుకుంటే గనక ఆ జీవితం అంతా ఎగతాళిగా అయిపోయి ఏమొద్దండి, భయంకరమైన నష్టమే కలుగుతుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రాకారములు, మందిరం యొక్క ప్రాకారములు పడిపోవడానికి కారణం ఎవరవచ్చు? ఇక్కడ ఏమయ్యాడండి? రాజు అయ్యాడు కారణం. ఒకవేళ కనుక మన హృదయ మందిర ప్రాకారాలు పడిపోవడానికి, మన ఆత్మీయ జీవితం యొక్క ప్రాకారాలు పడిపోవడానికి, కాల్చబడ్డానికి మన యొక్క జీవిత శైలే ఒకవేళ కారణమేమో ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకొని ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దామండి, మన దేవుని మందిరానికి వచ్చేవారిగా మనం ఉంటున్నాము. సమాజంలో గనక మనం ఆయనకి మర్యాదగాను, ఆయనకి సాక్షికరంగా లేకపోతే ఎవరి ప్రాకారాలు పడగొట్టినట్టు? మన జీవిత ప్రాకారాలు ఒకటే కాదండి, దేవుని యొక్క మందిర ప్రాకారాలు పడగొట్టిన వారిగా మనం తీర్పు తీర్చబడతాం. ఇది దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అయితే దేవుని బిడ్డలైన వారు, దేవుని ప్రజలైన వారు ఏం చేయగలరు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు గనక అని చూస్తే గనక, ఆ పడిపోయిన ప్రాకారాల్ని తిరిగి కట్టగల సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఆ ప్రాకారాలు కట్టడానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన సేవకులను నిలబెట్టుకోగలడు. ఆ ప్రాకారాల్ని తిరిగి నిర్మించడానికి తన బిడ్డలైన వారిని దేవుడు వాడుకొనగలడు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క సంఘ సహకారము, లేదంటే దేవుని బిడ్డల సహకారము, ఆయనకి లోబడేటువంటి బిడ్డలు ఆయనకు అవసరమై ఉంది. ఆ విధంగా ప్రాకారం కట్టిన వారు బైబిల్లో ఒకరి పేరు చెప్పండి. ఎవరండి? నెహేమియా. ఇంకా అండి ఎజ్రా కదా, నెహేమియా, ఎజ్రా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి వాళ్ళు సంసిద్ధమై ముందుకు వెళ్తున్నారు. అలాగ ప్రాకారాలు కట్టడానికి వెళ్లే ముందు వాళ్ళ రైట్, మన దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడిచ్చేసి కట్టిద్దామని అనుకున్నారా? ప్రాకారాలు కట్టడానికి ఏం చేయాలండి? ఇటుక, సిమెంట్ ఇవే కాకుండా, అంటే అప్పట్లో అవి కాదు, అవే కాకుండా ఏం కావాలి? మనుషులు కావాలి. మనుషులు కొన్ని టూల్స్ కావాలి, మెయిన్ మనుషులు కావాలి. మనుషులు లేకుండా అన్నీ ఉంటే అయిపోతాయే ప్రాకారాలు? అవ్వవు. డబ్బున్నంత మాత్రాన ప్రాకారం కట్టలేము, అలాగే మెటీరియల్ ఉన్నంత మాత్రాన్ని కూడా ప్రాకారం కట్టలేము. ఎవరుండాలి? మ్యాన్ పవర్ కంపల్సరిగా ఉండాలి. ఈ నెహెమ్యా వెళ్లే ముందు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రవ్వా, వీటన్నిటి కోసం నాకు శక్తినివ్వు ప్రవ్వా. నాకు ముందే ఏం కావాలి? నా పరిస్థితి నుంచి నాకు విడుదల కావాలి, ఒప్పుకోలు కావాలి, నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి. ఈ యొక్క నా సహోదరులందరూ కూడా ఏం చేయాలి? నీ పనికే ముందుకు రావాలి అని అతడు ఏం చేస్తుంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకసారి కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్దామండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఇక్కడ చూస్తే గనక, ఇక్కడ అతను ఎంత కష్టపడ్డాడో, ఎంతగా వేదన పడ్డాడో మనకు అర్థమవుతోంది. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి అని అంటూ ఉన్నాడు ఈయన. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకై బలము
తెచ్చుకొనిరి. ఇక్కడ చూసారండి, దేవుని యొక్క మాటకు లోబడేటువంటి నెహెమ్యా ఏం చేస్తున్నాడండి, అప్పటి కాలంలో పడిపోయినటువంటి కాల్చబడినటువంటి ఈ యెరూషలేము దేవాలయం అంతటిని కూడా తిరిగి కట్టాలనేటువంటి ఉద్దేశంతో అతడు ఏం చేస్తాడంటే మరి తన సహోదరులందరికీ చెప్తా ఉన్నాడు. ఏమంటే మనం ఏం చేస్తాం, దేవుని యొక్క దేవాలయాన్ని, పడిపోయిన మందిరాన్ని, పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి మనం కడదాము అని. ఇక్కడ నెహెమ్యా ఒక్కడే కట్టగలండి? లేదు. ఎవరి సహకారం కావాలి? సహోదరుల యొక్క సహకారము కావాలి మన జీవితాల్లో. అందుకే మనం ఏం చేస్తాం అంటే సంఘానికి వచ్చి మందిరంలో ఏం చేస్తుంటాం, సాక్ష్యం చెప్తాం. ఎందుకు చెప్తాం? మనం ఒక్కరమే ఆ పడిపోయిన ప్రాకారాలు కట్టలేం. మన సహోదరుల యొక్క, మన సొంత ప్రదేశం యొక్క, లేదా మన సొంత వారి యొక్క ప్రాకారాలు మనం సింగిల్గా కట్టలేము. అందుకే ఏం చేస్తామంటే మరి ప్రార్థనా విన్నపాలు చెప్పుకొని మన అందరం కూడా ప్రార్థన చేస్తాం. సహకారం అనేది చాలా అవసరమైనది. దేవుని యొక్క కరుణాహస్తము నాకు తోడైండేటట్లు ఏమంటున్నాడు ఆయన? ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంట, ప్రాకారాలు కడుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారండి? ప్రాకారాలు కడుతూ ఉన్నారు. అయితే ఎక్కడ మంచి కార్యం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతుంది? దుష్టుడు ఏం చేస్తాడు? ఎంత వేగంగా వచ్చి వాలిపోతూ ఉంటాడో, ఎంతమందిని నెగిటివ్ వేలో వాడుకుంటూ ఉంటాడో కదా. మనకు చెప్తూ ఉంటారు కదా, ఇంగ్లీష్ లెసన్స్ చెప్పినాడు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఏమంటే ఇండియన్ కప్పలు ఉంటాయంట కదా, అవి ఇండియన్ కప్పలు కాదు, ఏంటి, పీతల గురించి ఏదో చెప్తూ ఉంటారు. చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటారు. పీతల్ని తీసుకుని వెళ్తున్నారట ఒకళ్ళు. వెళ్తూ ఉంటే ఆ పీతలకు అన్ని టబ్స్కి మూతలు ఉన్నాయంట, ఒక్కదానికి మాత్రమే మూత లేదు. అయితే అడుగుతూ ఉన్నారట, ఏమనంటే ఇన్నిటికి మూత పెట్టారు కదా, పైన లిడ్ పెట్టేశారు, వీటికి ఒక్కటే పెట్టట్లేదంటే ఇవి ఇండియా నుంచి తెస్తున్న క్రాబ్స్ అని చెప్పారంట. ఎందుకు అని అంటే ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు మూత పెట్టకపోతే బయటికి వచ్చేసి వెళ్ళిపోతాయి. ఇక ఇండియా నుంచి తెచ్చిన ఈ క్రాబ్స్ ఏంటనంటే ఒకడు పైకి ఎక్కుతుంటే ఒక పీత వెనక పీత కిందకి లాగేస్తూ ఉంటుందట. సో అందుకని నాకు ఏమీ భయం లేదు, ఎట్టి పరిస్థితులు అది బయటికి ఏ ఒక్క పీత కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదని చెప్పారట. అంటే ఇంకెళ్ళ కదండి, వెళ్ళడానికి అవకాశమే లేదు. ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఒకరు స్థిరపడి అనుకుంటే ఒక దుష్టుడి ఒక మనిషిని లేపుకొని ఏం చేస్తాడండి, వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ మొత్తంలో జరిగేది. వీళ్ళందరినీ నడిపించేది ఎవడు, వాడుకునేది ఎవడు అని అంటే దుష్టుడైనటువంటి సాతాను. నువ్వెంత ఖచ్చితంగా జీవించాలన్నా, ఎంత మంచిగా బ్రతకాలన్నా దుష్టుడు ఏం చేస్తాడంటే పెద్ద హస్తాన్ని ఎప్పుడు పెట్టడండి, చిన్న దాంతో స్టార్ట్ చేస్తాడు. చిన్న విషయమే, ఇది పర్వాలేదు, దీనివల్ల పాపము జరగదు, దీనివల్ల దేవుడు నన్ను శిక్షించడు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. అరే ఈ మాటే కదా, జస్ట్ సరదాగా కదా నేను మాట్లాడు, నిజంగా అయితే కాదు కదా అని అనే దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడ వరకు అనంటే పాతాళాన్ని వరకు కూడా తీసుకుపోతాడు. మనము జ్ఞానాన్ని కలిగి వివేచన కలిగి ఉండకపోతే, మెయిన్ యవనస్తులందరూ కూడా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా, పాతాళం వెళ్ళే వరకు కూడా మనకి నిత్యము తోడుండేవాడు ఎవడండి, సాతాను మాత్రమే. ఆ చివరి వరకు వెళ్ళే వరకు కూడా వాడు తోడే ఉంటాడు అన్నమాట. ఏం కాదు, మాతో కూర్చో, నువ్వేమీ చెయ్యొద్దు, మేమే చేసుకుంటాం, అంతా మేమే తాగుతాం, మేమే చేస్తాం, మేమే సిగరెట్ కాదు, నువ్వేం చేయక్కర్లేదు, సరిపోయింది, కూర్చుంటా, ఏం కాదు, తర్వాత నెక్స్ట్ స్టెప్ తర్వాత ఉంటాయి అనమాట. ఈ వీటన్నిటినీ జయించే శక్తి కావాలి అని అంటే కనుక ఏం కావాలి, వివేచన అనేది చాలా అవసరం. ఇక్కడ కూడా మనం చూస్తే కనుక ఈ యొక్క నెహెమ్యా తన యొక్క సహోదరులు, అంటే సొంత అన్నదమ్ములు కాదండి, యెరూషలేములో నివసించేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఉన్నా కూడా వాళ్ళు కట్టడానికి ముందుకు రావటంలా, ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చి అతడు కట్టడానికి వారి సహాయతను కోరుకుంటుంటే అక్కడ కూడా ఇద్దరు మనుషులు లేచారండి పైకి. ఎవరు వాళ్ళు అని అంటే హేళన చేసేవారికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. 19వ వచనం చూడండి. అయితే హెరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము
కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎందుకండి యెరూషలేములో వీళ్ళకి ఎందుకు భాగము స్వాస్యము ఏమీ లేదు వీళ్ళకి అని అంటే, వీళ్ళు ముగ్గురు ఎగతాళి చేసిన వీళ్ళ ముగ్గురు ఎవరటండి? ఒక అతను ఎవరు అని అంటే హోరోనీయుడైన సన్బల్లటు, రెండవడెవడు అమ్మోనీయుడైన దాసుడగు టోబియా, మూడవడెవడు అరబీయుడైన గెషెము. వీళ్ళెవ్వరు కూడా యెరూషలేముకి సంబంధానికి లేని వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారటండి? హేళన చేసినట్టు. రాజు అంటే అప్పుడు ఏలేటువంటి రాజుకుని మీరు వ్యతిరేకంగా చేస్తారా? మీరు ఎందుకు అలా చేయగలరు? చేయలేరు. మీరు ఒక్కడే కట్టేసుకుంటారా అని భయంకరమైన హేళన చేస్తూ వాళ్ళ యొక్క మనస్సులను గాయపరుస్తూ ఉన్నాడంట. అయితే నెహెమ్యా ఎంతో బలంగా ఉండి ఆత్మలో బలం కలిగిన వాడే ఏం చేస్తున్నాడంటే, మీకు ఇక్కడ స్థానమే లేదు, ఇక్కడ మీకు స్వాస్యమే లేదు, మీరెవరు మాట్లాడడానికని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. అవును, మన హృదయాల మీద అధికారము సాతానికి లేదు, మన జీవితాల మీద సాతానికి అధికారము లేదు, మన కుటుంబం మీద సాతానికి అధికారము లేదు. వాడికి సంబంధించిన వారు మనం కాము, మన కుటుంబాలు వాడికి సంబంధించినవి కావు. గనక మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నీకు సంబంధం లేని ఏరియా ఇది, నీకు స్వాస్థ్యము లేని స్థలం ఇది, నీవు మాట్లాడడానికి అవకాశము లేదు, నీవు నన్ను నడిపించడానికి అవకాశము లేదని ధైర్యంగా నెహెమ్యా వల్ల నిలబడితే ప్రభు యొక్క ప్రాకారములు మన జీవితాన్ని మనం కట్టుకోగలం. మన జీవితాన్ని మనం ఆయన సన్నిధిలో కట్టుకొని దుష్టుడికి వ్యతిరేకంగా నిలబడగలం. ప్రార్థన అనే ప్రాకారాన్ని మన చుట్టూ కట్టుకోగలము. మనం చెప్పగలగాలి, అలా కట్టుకుంటున్నప్పుడు లోకానికి దూరంగా ఉండడానికి, మన లోకానికి సెపరేట్గా ఉండడానికి మన చుట్టూ ప్రార్థన అనేటువంటి ప్రాకారము, వాక్యం అనే ప్రాకారము, ఆత్మీయ శక్తిని మనం కట్టుకుంటున్నప్పుడు దుష్టుడు వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? నీకంత లేదులే అని అంటాడు. నీవెంతసేపు మహా అంటే ఒక సన్నగా ఒక ఇటుకు గోడ కట్టుకుంటావు, ఆ మాట కూడా ఉంటుందండి. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఇక్కడ ఏం మాట్లాడతారో. ఇదే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతానండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగిల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండివారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందిరా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కొప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక్క నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవునెను. చూసారండి, అర్థమవుతుంది కదా? మనం ఎప్పుడైతే ఈ యొక్క దుష్టుడి నుంచి దూరంగా అయ్యి మన ఆత్మీయ జీవితంలో ప్రాకారాన్ని కట్టుకోవడానికి, మన ఆత్మీయ జీవితంలో వాక్యం అనేటువంటి ప్రాకారాన్ని, ప్రార్థన అనే ప్రాకారాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన కృపలో మనం ఒక ప్రాకారాన్ని కట్టుకుంటుంటే దుష్టుడు నవ్వుకుంటా హేళన చేస్తూ ఉంటాడట. హేళన చేసి ఏమంటాడంట? వీళ్ళు చెప్తున్నారు, ఒక్క నక్కటండి. నక్క తెలుసు కదా, ఈక్వల్స్ టు కుక్క, అంతే కదా ఉంటుంది బాడీ. మహా అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. మరి రోడ్డు మీద ఉండే నక్కలు ఉంటాయి కదా, కుక్కలు ఉంటాయి కదా, ఇంచుమించు నక్క కూడా అంతే కొంచెం పెద్దది ఉంటుంది. ఆ నక్కట రాతి గోడ నుంచి ఎక్కితే గోడ పడిపోద్దంట. అంత హేళన చేస్తున్నారు వీళ్ళు. కుప్పగా కూడిపోయిన నీ జీవితము, నాశనమైన నీ జీవితం తిరిగి కట్టుకుంటావా? కట్టుకోగలరా అని ఎవరు చెప్తాడండి? దుష్టుడు మన హృదయంలో నొక్కి 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 చెప్తాడు. నీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అంతా నాశనం అయిపోయింది, ఇక నువ్వు కట్టుకోలేవంటాడు. నీ యొక్క ఆత్మీయ జీవితం అంతా నాశనం అయిపోయింది, ఇంక నువ్వు కట్టుకోలేవంటాడు. నువ్వు దేవుడికి దూరం అయిపోయి ఎందుకు పనికిరావు అంటాడు. నువ్వు పూర్తిగా జీవితంలో ఓడిపోయి నువ్వు ఎందుకు పనికిరావు, తిరిగి కట్టుకోలేవంటాడు. నీ ఆరోగ్యం మొత్తం పోయింది, నువ్వు కట్టుకోలేవంటాడు. నీ ఆర్థిక పరిస్థితి మొత్తం నేల కంటికి పోయింది, నువ్వు కట్టుకోలేవంటాడు. ఇన్ని ఆలోచనలు పెట్టి హృదయాన్ని ఏం చేస్తాడండి? గాయపరిచి మన ఆత్మీయ జీవితంలోని మననే వెనక్కి లాగేస్తాడండి దుష్టుడు. ఈ యొక్క టోబియాకి ఏం కావాలండి? అమ్మోనీయుడు అవసరమా? ఈ సన్బల్లటికి ఏం కావాలండి? సంబంధం లేనోడు, అసలు అవసరమా? ఈ అరీబీలకు సంబంధం అవసరమే లేదు.
కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారటండి, ఈ నెహెమ్యా ఆ యొక్క ప్రాకారాన్ని కడతా ఉంటే, తనతో పాటు తన యొక్క జనాంగమును తెచ్చి ప్రాకారాన్ని కడతా ఉంటే ఈ యూదులు పిచ్చోళ్ళు అంటున్నాడు, వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అంటున్నాడు. ఈ కట్టేది గోడ కడుతున్నారంటే ఊరుకోవచ్చు కదా, గోడ కడుతుంటే చూడ్డానికి వచ్చి నిలబడి హేళన చేస్తూ ఉన్నారంట. చూసారండి, ఈ హేళనకు మనం ఏం చేస్తాం, ఇక ఇంతేలే, అంతేనేమోలే, అయిపోయింది, ఇక చాలు, నేను పోరాడలేను ఈ బాధలతో, నేను పోరాడలేని ఈ ఆర్థిక బాధలతో, నేను పోరాడలేని ఈ అనారోగ్య బాధలతో, నేను పోరాడలేని ఈ అలవాట్లతో, నేను పోరాడలేని ఈ బాధలతో అనేసి ఏం చేస్తాం, ఎందుకు వచ్చినటువంటి ఈ స్ట్రగుల్, ఎందుకు వచ్చిన ఈ ఫైటింగ్ అని దాంట్లోకి వెళ్ళిపోతే ఏమొద్దో తెలుసా, అనుకుంటాం దీంట్లోకి నేను వెనక్కి వెళ్ళిపోయాను కదా, ఏం పర్వాలేదు అని అనుకుంటే, ఇత చాలు ఇంక అయిపోయిందని అనుకుంటే కుదరదండి. తర్వాత జీవితం మరలా ఉంది. ఏముందండి, ఈ సిద్ధికియా కాలంలో ఏమైపోయింది, ప్రాకారాలన్నీ కాల్చబడిపోయినాయి అంట. దేవాలయం కాల్చబడిపోయింది. ఏ దేవాలయం? యెరూషలేము దేవాలయం. ఇప్పుడు మన హృదయం అనే దేవాలయం. ఆత్మీయ జీవితం కాలిపోతే ఆ కాలుడు కాస్త ఎక్కడి వరకు వెళ్ళి తేలుతాం మనం? నరకంలో తేలుతాం. నరకంలో ఉందా లేదండి అగ్ని, అక్కడ తేలుతాం. అందుకని మనం ఏం చేయాలంటే కాల్చబడినటువంటి జీవితాన్ని తిరిగి కట్టే ప్రయత్నము ఖచ్చితంగా చేయాలి. దుష్టుడు అప్పుడు కూడా వస్తాడు, ఇలాగే ఈ టోబియాస్ అనబల్లట్టు వచ్చినట్టే అక్కడ కూడా వస్తాడు. నువ్వేం కట్టుకుంటావు, నీకు అంత లేదు, నువ్వు అది మానేసావా, నిజమా? ఏమన్నాడండి వచ్చి, లూసిఫర్ వచ్చి ఏమన్నాడు, అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నాడా లేదా? ఇది నిజమా అన్నాడు కదా. ఇక్కడే అలాగంటే, నిజమా నువ్వు మానేసావా, నిజమా నువ్వు అది చేయట్లేదా, నిజమా నువ్వు అంతా, నిజమా నువ్వు ఇది. వాడు అనగానే మన మనసు ఎలాగైపోద్ది, ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. ఇలా 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 తిరిగి వెనక్కి ఫ్యాన్ రెక్కలు తిరిగినట్టు తిరిగి పాత జీవితానికి వెళ్ళి, అదే బాగుంది కదా, అదే బెస్ట్ కదా, ఎందుకింత స్ట్రగుల్, నాకు శాంతిగా నిద్రపోయాను కదా అనేటువంటి మనస్సు మనకి తిరిగి వచ్చిందంటే ఎప్పటికీ దేవుని చేత లిఫ్ట్ చేయబడలేము, బయటికి రాలేకపోతాం, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోలేకపోతాం. దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు, కట్టేటువంటి స్థితిలో నీవు ముందుకు వస్తే గనక ఆయన ఖచ్చితంగా కడతానని వాగ్దానము చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే, రాబో దినములలో కోయివారు దున్నివారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువాని వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారును ఒత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం ఆలోచిస్తుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ విధంగా పడిపోయినటువంటి దావీదు గుడారంను తిరిగి కడతానంట. యెరూషలేం దేవాలయం కట్టడానికి మొదటి కారణభూతుడు ఎవరండి? దావీదు. ప్రభు సన్నిధిలో నీ యొక్క ఒక మందిరాన్ని కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, మందిరం కడతా ప్రభా అని నిండు మనసుకి ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరు? దావీదు. అయితే దేవుడు దావీదుని తిరస్కరించి తన కుమారుడైనటువంటి సొలొమోను చేత కట్టించారు. అయితే సొలొమోను దేవాలయాన్ని కట్టించినప్పటికీ దేవాలయంలో కట్టడానికి వాడిన ప్రతి వస్తువు కూడా ఎవరి చేత సమకూర్చబడింది? దావీదు చేతే సమకూర్చబడింది. అది బంగారం వెండి దగ్గర నుంచి రాతి దగ్గర నుంచి చెక్క వరకు కూడా అన్నీ కూడా దావీదు చేత సమకూర్చబడ్డాయి. కానీ కట్టిన వారు ఎవరంటే సొలొమోను మహారాజు కట్టారు. ఇక్కడ చూస్తే గనక దావీదు జీవితం ఏమైపోయింది చూడండి. దేవుని కొరకు కట్టబడిన తన ఆత్మ, నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను, దావీదు చేత నిర్మించబడడానికి ఇష్టపడిన దేవాలయం కొరకు అన్నీ సమకూర్చాడు. అదేంటి? మందిరము.
అయితే తన జీవితం అనేటువంటి ఆత్మీయ జీవితం అనే మందిరము, దావీదు మందిరం ఏమైపోయిందంటే గుడారము కూలిపోయింది. ఎప్పుడు? తన బెత్షెబతో పాపం చేసినప్పుడు తన ఆత్మీయ జీవితం, తన గుడారము, తన యొక్క మొత్తం అంతా తనకున్నటువంటి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మంచి ఇంప్రెషన్ అంతా ఏమైపోయింది? ఒక్కసారే పడిపోయింది, కూలిపోయింది. దావీదు అలాగ ఉండిపోయాడా? అక్కడే ఉండిపోయి అదే దాంట్లో తిరుగుతున్నాడా? కట్టబడిన గాడిద తిరుగుతున్నట్లు లేదు. ప్రార్థన చేశాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు. దేవుడు అప్పుడు ఏం చేశాడటండి? తిరిగి దావీదు యొక్క గుడారాన్ని కట్టాడంట. ఈరోజు మన జీవితంలో ఇక్కడ పడిపోయాను, నేను అక్కడ కాలు జారాను, ఇక్కడ తగ్గిపోయాను, అక్కడ ప్రార్థనలో తగ్గిపోయాను, వాక్య ధ్యానంలో తగ్గిపోయాను, లేకపోతే ఇవి అవి అని అనుకుంటామేమో. కానీ ఒకవేళ మనము ఆ కార్నర్ ఏంటన్నది మనం గ్రహించగలిగితే, ఎక్కడ ఆ మిస్టేక్ జరిగింది ఆ పాయింట్ని మనం గ్రహించగలిగితే గనక దేవుడు ఏం చేస్తాడండి? తిరిగి కడతానని అక్కడ ఆయన చెప్తున్నాడు. దావీదు గుడారముని ఎలాగైతే తిరిగి బాగు చేశాడో, ఆయన ఆ గుడారాన్ని ఎలాగైతే తిరిగి కట్టాడో, లేవనెత్తాడో, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, తిరిగి మనల్ని ఆ విధంగా లేవనెత్తుతానని, ఆయన తిరిగి మన యొక్క ప్రాకారములు కడతానని వాగ్దానము చేస్తూ ఉన్నారు ఆయన. అంతేకాదు, అక్కడితో ఆగిపోలేదండి. ఆయన చెప్తా ఉన్నాడు, ఒకవేళ గనక ఆ విషయానికి నువ్వు లోబడి ఆయన నీ ప్రాకారమును, నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడితే, ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసండి? కోయివారంట రాబో దినములలో కోయివారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారును ఒత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసం ప్రవహించును, కొండలన్నీ రసధారలగు అగునని యెహోవా తండ్రి వాగ్దానము చేస్తున్నాడు. ఆయనకి లోబడి మన పడిపోయిన గుడారాన్ని కట్టుకోవడానికి ఇష్టపడితే, లోకరీతి విషయాల్లో వెనక్కి పడిపోయిన గుడారాన్ని, ప్రభువా నా యొక్క గుడారాన్ని కట్టయ్యా అని ఆయనకి లోబడితే గనక, ఎక్కడైతే మనం పడిపోయిన దానిలో నిలబడడానికి మనం ఇష్టపడినట్లయితే గనక దేవుడు ఏం చెప్తున్నా చూడండి. అంటే ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా వెంటనే జరుగుతాయి. ఒక పంట రావాలంటే ఎంత టైం పడుతుంది? సంవత్సరం పడుద్దా? 6 నెలలు 7 నెలలు పడుద్దా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కోయివారట దున్నువారు వెంటే వచ్చేస్తాడు. అంటే దున్నుకుంటూ వెళ్తుంటే పంట వచ్చేస్తుందంట. ఎంత ఫాస్ట్గా చూడండి. అంతే. రెండవ మాట చూడండి, విత్తనాలు జన్నువారు వెంటే ఎవరు వస్తారటండి? ద్రాక్ష పండ్లు కోసేవాళ్ళు కాదు, ద్రాక్ష పండ్లు తొక్కి రసము తీసేవారట. చూసారండి? అంత ఫాస్ట్గా దేవుడి కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు? ఆ గుడారాన్ని కట్టడానికి లోబడి, తన జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి, తన మరలా విడుదల పొందుకోవడానికి, ఆయన కొరకు నిలబడడానికి ఇష్టపడితే ఆయన చేసే కార్యాలు ఇవి. కొండల లాంటి జీవితాలు, బండల లాంటి జీవితాలు ఉంటేనంట, వాటి మధ్యలోంచి ఏమొస్తాయటండి? చక్కనైనటువంటి చూడండి, ద్రాక్షారసము స్రవిస్తుందట, కొండలన్నీ రసధారలైపోతాయంట. నేను చూసాను ఈ దర్శనాన్ని ఒకసారి. కొన్ని ఇబ్బందులు అయిపోయిన తర్వాత నేను ఆ దర్శనాన్ని చూస్తున్నాను. వెళ్ళిన ప్రదేశంలో చాలా బాగుంది ఆ ప్రదేశం. ఎప్పటి వరకు నేను చూడలేదు అలాంటి ప్రదేశం. కిందంతా చక్కగా మరి వాటర్ ఫాల్స్లా కనిపిస్తున్న పెద్ద పెద్ద కొండల మధ్యలోంచి వస్తూ ఉంటే, అప్పట్లో నా చిన్న ఉద్దేశం కనుక, నా చిన్న మనసు కనుక నాకు ఎట్లా కనిపిస్తుందంటే, ఒక దాంట్లో ఏమో లిమ్కా వస్తుంది, తెలుసు కదా లిమ్కా డ్రింక్ మీకు. ఒక దాంట్లో ఇలాగ థమ్సప్ లాగా, ఒక దాంట్లో ఏమో ఈ మాజా లాగా వస్తున్నాయి అనమాట. అవన్నీ వస్తుంటే నవ్వుకొని మురిసిపోతూ ఉన్నాను నేను. ఆ కింద చిన్నగా ఉండి అక్కడ అవన్నీ పడతా ఉన్నాయి. జనులు ఎక్కువ మంది లేరు అక్కడ. ఇంతకీ కాకపోతే నేను వెళ్ళిన స్థలంలో ఎక్కువ మంది అయితే లేరు. కానీ అక్కడికి వెళ్ళి చూసి అనుకుంటున్నాను, అబ్బాయి అసలు ఏది కావాలితే అది తాగొచ్చు నేనని. అప్పటికి ఈ వాక్యం నాకు తెలియదండి. ఈ వాక్యం అందులో పైగా ఎక్కడ వాక్యం ఇది? ఆమోసులు ఉన్న వాక్యాలు, యోవేలు ఉన్న వాక్యాలు, ఉపద్యాలు ఉన్న వాక్యాలు ఎవరికైనా తెలుస్తాయా? ఏ క్రైస్తవుడికి అంత త్వరగా తెలియదు, నాకు తెలిసి. అవునా కదా? కానీ ఆ దర్శనాన్ని నేను చూసి అనుకుంటున్నాను అనమాట, ప్రవ్వా ఇంత మంచి ప్రదేశానికి తీసుకొచ్చావా, ఇవన్నీ నేను తాగొచ్చు అంటే అన్నీ నీకే అన్నారు దేవుడు నాకు. వెళ్ళిపోయి ఇంకా దాంట్లో తాగుతూ సంతోషించేస్తున్నాను, అంతే. అయిపోయింది దర్శనం. ఎప్పుడు ప్రవ్వా నేను దాంట్లో మునిగేది లేచేది అని అడుక్కుంటున్నా. అయితే తర్వాత ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు చూసండి ఈ వాక్యాన్ని. అంటే దీంట్లో ఈ వాక్యం ఉంటే ఈ దర్శనం దేవుడు నాకు ఇచ్చాడా అని. దేవునికి స్తోత్రం. అంటే జీవితంలో ఖచ్చితంగా ఆ దినం అనేది దేవుడు ఎప్పుడో పుట్టకముందే సిద్ధం చేసి ఉంచాడు. ఏదో ఒక రోజు దాన్ని నిజంగా ఆయన రియల్ లైఫ్లో చూపిస్తాడు.
ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అయినా మనకు ఆ కార్యాన్ని జరిగిస్తానని వాగ్దానము చేస్తాను. కొంతకాలమే ఈ శ్రమలటండి. మనం బ్రతికున్న చోట ఇక్కడ కొంతకాలమే ఈ శ్రమలని ఆయనే చెప్తున్నాడు, మనం చెప్పట్లా. నా మాట కాదు, మీ మాట కాదు, ఆయనే చెప్తున్నాడు. మనం అనుకోవచ్చు డబ్బుంటేనే సంతోషం అంటే, ఆనందం, ఆరోగ్యం ఉంటేనే ఆనందం అంటే, లేదంటే ఉన్న స్థితిలో ఉంటేనే ఆనందం అంటే, ఉన్న స్థితికి వెళ్ళేకోగలది మెంటల్ టెన్షన్సే ఎక్కువ కదండి. ఏం కాదు, అందుకనే ప్రార్థన లేముయ్యేలాగా చెయ్యాలి. ప్రార్థన ఏమని? ప్రవ్వా నాకు తక్కువ వద్దు, ఎక్కువ వద్దు, సరిపడా ఇవ్వు ప్రవ్వా, సరిపడా ఇవ్వు ప్రవ్వా అని ఎవరు చేశారని ప్రార్థన? దావీదు కాదండి, లెమూయేలు చేశాడు కదా. మనం జనరల్గా ఏంటంటే దావీదు కీర్తనలు ఉంది కనుక దావీదనే చెప్పేస్తూ ఉంటాం, రైట్. అయితే ఆ లెమూయేలే కదా. అయితే ఇది మనం చూస్తూ ఉంటున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ పరిస్థితిని ఒకవేళ సరిగా అవడానికి గనక నీవు లోబడితే, సరి అయిన విధంగా గనక నీవు ఉంటే గనక దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు, నీ ప్రాకారాలను తిరిగి కడతాను, పడిపోయిన నీ గుడారాన్ని నేను తిరిగి లేవనెత్తుతానని వాగ్దానము చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఉన్న మాట అన్నది నేను చెప్పింది, రైట్. అయితే ఈ విధంగా తిరిగి కడతానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడండి, నేను ప్రాకారాలు కట్టేవాడినే కాదు, ప్రాకారాలని పడగొట్టేవాడిని కూడా. అవునండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రాకారం పడగొట్టిన దేవుని యొక్క ఎగ్జాంపుల్. వెల్ నోన్, చెప్పండి. గిద్యోను, ఇంకా సండే స్కూల్ వాళ్ళకి బాగా తెలిసే చెప్పండి ఒకసారి. ఎరుకో గోడలను పడగొట్టాడు కదండి. ఎంత స్ట్రాంగ్ అయినది చైనా వాళ్ళకంటే 100%, 100 టైమ్స్ ఎక్కువ స్ట్రాంగ్ అయిన గోడ కదండి. ఆ గోడకి మధ్యలో ఉన్న ఆ గేట్ అంట ఎంత ఉంటుందంటండి? 8 కిలోమీటర్లు అంట. అర్థమైందండి? మన యొక్క ప్రాకారాలు ఉన్నటువంటి గోడ, మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, గేట్ ఎంత ఉంటుంది? మహా అంటే ఇంత లావే కదా ఉంటుంది, ఐరన్ గేట్. అక్కడున్న గేటే 8 కిలోమీటర్లు అంట. అంటే ఆలోచించారు, ప్రాకారం ఇంకా ఎన్ని పెద్ద రోడ్డు, హైవే, లేకపోతే మన రింగ్ రోడ్లు ఏం పని చేయవు, అంత లావు ఉంటుందటండి. వెడల్పు, లావ్ ఇన్ ద సెన్స్ వెడల్పు ఉంటుందట. ఏంటది? ఎరుకో గోడ. మనకు తెలిసిన రెఫరెన్సే కనుక నేను చెప్పట్లేదు, రైట్. అంత భయంకరమైనటువంటి వెడల్పున్న ఎరుకో గోడ ఏమైందండి ఇక్కడ? దేని చేత కూలిపోయింది? బుల్డోజర్ పెట్టారా? ఏం పెట్టారండి? దేంతో కూలిపోయిందండి? కేవలము స్తుతి ఆరాధన. ఏంటండి అది? స్తుతి ఆరాధనతో కూలిపోయిందంట. ప్రాకారములను పడగొట్టగలిగినటువంటి దేవుడు. నాకు భలే సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనాల్లో ఉంటుంది. ఏమనంటే, ప్రాకారములు పడగొట్టేటువంటి యంత్రమును నువ్వు డిజైన్ చేయమని యెహెజ్కేలుతో చెప్తాడు దేవుడు. ఏం చెప్తారండి? ప్రాకారాలను పడగొట్టే ఒక యంత్రాన్ని నువ్వు డిజైన్ చేయమని దేవుడు చెప్తా ఉంటాడు. అప్పట్లో చదివినప్పుడు, నా చిన్నప్పుడు ఈ బుల్డోజర్లు ఇవి తిరుగుతుంటే క్రెయిన్స్ చాలా గ్రేట్గా ఉండేది అప్పట్లో మాకు. అప్పుడు అనిపించింది, అప్పుడే కనెక్ట్ అయింది నాకు. ఓహో, అప్పుడు దేవుడు డిజైన్ చేయించాడు ప్రాకారాలను పడగొట్టేటువంటి ఈ బుల్డోజర్లు వీటన్నిటిని అనేసి. ఆయనే డిజైన్ చేశాడు అంటాను నేనైతే ఫస్ట్. ఎవరండి? యెహెజ్కేలు ప్రవక్త. ఆయన ఒక పెంకు మీద చేస్తాడు. అది కూడా ఒక పెంకు తీసుకొని దాని మీద నువ్వు గీమని రాయమని చెప్తాడు దేవుడు. ఏంటి? ప్రాకారాల్ని పడగొట్టేది. మన తండ్రి వాక్యే చాలు ప్రాకారాల్ని పడగొట్టడానికి. మన స్తుతి ఆరాధనే చాలు ప్రాకారాల్ని పడగొట్టడానికి. ఏ ప్రాకారాలు పడగొట్టడానికి? ఒకే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదికాండంలో యోసేపు కదండి. యోసేపు జీవితాన్ని మనం బాగా చూస్తే కనుక ఆయన ఏం చేసేవాడండి? మొట్టమొదట అమ్మబడ్డాడు, అన్నీ అయిపోయిన తర్వాత ఐగుప్తుకి వెళ్ళాడు. పోన్లే, పోతిఫర్ ఇంట్లో ఒక ప్లేస్ దొరికింది, జీవితాన్ని గడపొచ్చని ఒక నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అతడు చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ఏంటండి? నీతి. అతని చుట్టూ ఉన్న ప్రాకారం ఏంటి? ఖచ్చితత్వం. అతని చుట్టూ ఉన్న ప్రాకారం ఏంటి? దేవుని యందు విశ్వాసము, ప్రార్థన, దేవునికి వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఒక గొప్ప ప్రాకారాన్ని తన చుట్టూ కట్టుకొని ఉన్నాడు. ఎవరండి? యోసేపు. ఆ ప్రాకారాన్ని పడగొట్టడానికి వచ్చేసిందండి. ఎవరండి? పోతిఫరు భార్య. అయితే మార్నింగ్ ఒక వాక్యం ఏంటంటే, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. ఏమనంటే, ఒకళ్ళు ఎవరో ఇలాగా మనకి ఈ డిబేట్లు జరుగుతూ ఉంటాయి, ఎవరెవరో చెప్తుంటారు కదా,
అప్పుడు ఒక అతను అంటున్నాడట మతోన్మాది ఏమనంటే, అప్పుడు యోసేపు జయించడానికి కారణం ఏంటంటే పోతిఫర్ భార్య చాలా భయంకరంగా ఉంటుందంట. అందంగా అసలు చూడడానికి కూడా ఇష్టంగా ఉండనట్టు ఎంతో భయంకరమైన నల్లగా ఆఫ్రికా పర్సన్లా ఉంటుందంట పోతిఫర్ భార్య అని, అందుకనే అతను రిజెక్ట్ చేశాడు అని చెప్పేసి అన్నాడట. నిజానికి చరిత్ర ప్రకారం చూస్తేనంట ఆమె ఎవరు అంటే బైబిల్లో ఆమె పేరు లేదు, కానీ అక్కడ చూస్తే కనుక జూలియా కాట ఆవిడ పేరు. జూలియా ఇంకేదో ఉంది పేరు, జూలియనిక్క ఏదో ఉంది, రైట్. ఆమె చరిత్ర ప్రకారం ఆమె అంట అప్పట్లో ఈజిప్ట్లోని ఉన్న ఈ పోటీలు జరుగుతుంటాయి కదా, మిస్ ఇండియా లాగా అందాల పోటీల్లో ఆవిడ ఫస్ట్ అట. అంతా అందగత్తి అంట ఆవిడ, చరిత్రలో చెప్పినటువంటి మాటలు. అలాంటి ఆమెని కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి యోసేపు చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పడగొట్టలేకపోయింది. ప్రార్థనా ప్రాకారం పడగొట్టలేదు, ఆత్మీయమైనటువంటి ఆ జీవితాన్ని పడగొట్టలేకపోయింది, తనకున్నటువంటి నీతిని పడగొట్టలేకపోయింది, తనకున్న ఖచ్చితత్వాన్ని పడగొట్టలేకపోయింది అన్నమాట. అంతటి ప్రాకారాన్ని కట్టుకునేటువంటి విధానంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అయితే మన దేవుడు ఎవరంటే ప్రాకారాలు పడగొట్టే దేవుడు అని అంటే, ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గనక ఈ కీర్తనలో దేవుడు మాట్లాడుతుంటాడు. 107వ కీర్తన 16వ వచనాన్ని మనం చూస్తే గనక ఆయన ఎలాంటి ప్రాకారాలని పడగొట్టగలడు అనేది ఒకసారి మనం చూద్దామండి. 107వ దావీదు కీర్తన 16వ వచనాన్ని మనం చూస్తే గనక మనకు తెలిసినటువంటి విషయం ఇది కూడా. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప కడియలను విరగ్గొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్టత్వం చేత తమ దోషమును బాధ చేత తెచ్చుకొందరు. ముందు మాటను మనం చూస్తే ఆయన ఏం చేయగలండి? ఇత్తడి తలుపులను పగలగొట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇనుప గడియలను కూడా విరగొట్టగల శక్తిమంతుడు. మన ముందు ఉంచబడినటువంటి సాతాను కట్టిన ఎలాంటి భయంకరమైనటువంటి ప్రాకారాలు అయినప్పటికీ కూడా పడగొట్టగల శక్తిమంతుడు మన దేవుడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము సిద్ధపడి ఉన్నాము. చాలండి. ఇక్కడ మనం చూస్తే కనుక మన యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట అంటే అర్థం ఏంటండి? దేవునికి మనకి మధ్యలో యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు ఏమైపోయినాయి అంట? అడ్డుగా వచ్చేసినాయి అంట. ఎవరికి? దేవునికి, మనకి. వాటన్నిటిని కూడా జయించి వాటిని పడగొట్టగలిగే శక్తి ఎవరికి ఉందండి? మన దేవుడైనటువంటి యెహోవా తండ్రికి ఉంది. ఆయన దుర్గములను పడగొట్టి ఏం చేస్తాడంట? ఆయన మనకి సమీపముగా వస్తాడు. మనల్ని ఆయన సమీపముగా చేసుకొని ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. 45వ వచనము 2వ వచనంలో చూస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క అడ్డుకున్నటువంటి దుర్గములన్నింటినీ కూడా పడగొట్టగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడు. విజయాన్ని ఇవ్వడానికి ఆయన కృప చూపించే దేవుడు. ఈ మాటలు మన హృదయంలో మనం పెట్టుకొని, ప్రభువా మా చుట్టూ ఉన్నటువంటి మరి కోట గోడలు, లేదంటే మా చుట్టూ ఉన్నటువంటి ప్రార్థనా శక్తి, మా చుట్టూ ఉన్నటువంటి బలమైన శక్తిని పడగొట్టడానికి దుష్టుడు వచ్చినప్పుడు వాటిని జయించే శక్తిని మాకు దయచేయి. ఏమైతే మా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ఎదురొస్తున్నాయో వాటిని నెహెమ్యా వలె విశ్వాసంతో మేము తిరిగి కట్టుకునే శక్తిని, కాపాడుకునే శక్తిని దయచేయమని ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనకు అడ్డుగా, ఆటంకముగా మన ఆత్మీయ జీవితానికి ఏమైతే అడ్డొస్తున్నాయో
వాటిని జయించడానికి, అటువంటి దుర్గములను పడగొట్టడానికి శక్తిని దయచేయి. సాతాను వేసినటువంటి ఆ యొక్క బురుసులను పడగొట్టడానికి శక్తిని దయచేయని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయము చేసి ఆయన మనకి సమీపంగా వచ్చి మనల్ని ఆదరించి రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఈ వాక్యాలు విన్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రభువు కొరకు ఖచ్చితమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రభువా, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రం నైనా. మహిమగల దేవా, ఈరోజు నా నేను దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రంలో నిజమేనైనా పడగొట్ట జాలనేటువంటి పరిస్థితుల్లో వాటిని పడగొట్టి మాకు మార్గమునిచ్చే దేవుడు అయ్యా. అయ్యా, మా యొక్క తండ్రి నాయన ప్రాకారములు పడగొట్టడానికి వచ్చినప్పుడు వాటిని జయించుకొని మేము తండ్రి కాకుండా పరిశుద్ధాత్మ శక్తితోనూ తిరిగి కట్టుకొని బలమైన బిడ్డలుగా మేము బతకడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నామయ్యా. మీ కొరకు జీవిస్తూ నాయన, మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రవ్వా ఖచ్చితమైన జీవితంలో జీవిస్తూ నాయన మీరిచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవడానికి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని వెతబడిన ఈ వాక్యము నాయన మా అందరి హృదయాల్లో కూడా 300గా ఫలించినట్లుగా సహాయం చేయమని ఘనమైన మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైనటువంటి యేసు అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నావన్నీ అంగీకరించుమ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించమనే ప్రార్థన పాడదాం. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ కృపచేత నీ వలన నందేనా, నావన్నీ కృపచేత నీ వలన నందేనా. భావము నన్ను నేను నామందేనా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు కట్టి నీ కొరకు నిలిపేదా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో చివరి ప్రార్థన కానుకల నిమిత్తము, అదేవిధంగా చివరి ప్రార్థనగా మన మధ్య ఉంటే సిస్టర్ రాణి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధుడా 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 ప్రేమ తండ్రి యేసునామర్స్ మీ పాంబట్టి నీకే స్తోత్రం ప్రభా. అయా గొప్ప దేవుడో ప్రభా, సజ్జన దేవుడో తండ్రి, నిజమైన ప్రార్థిస్తే దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా, ప్రతి క్షణంలో తండ్రి ప్రభా కంట్రెప్పులుగా మీరే కార్చి కాపాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, దయగల రాజ్యానికి స్తోత్రం ప్రభా, నీకు లెక్కలేని వందనాలు తండ్రి ప్రభా. అవును తండ్రి, అయా మమ్మల్ని పొద్దు నుండి ఇంతవరకు కార్చి కాపాడినందుకు వందనాలు తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఎస్యా అవును తండ్రి, ప్రతి బిడ్డల్ని ప్రభా దీవించండి తండ్రి, ఆశించండి, బలపరచమంటూ భద్రపరచమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఎందరో ప్రభు మరి ఈ దినము చూడలేక రోజుల్లో బుధిగంతంలో దాచుకున్న దేవా, అయినప్పుడు కూడా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి సత్యం లెక్క ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, దేవా అయా మేము పాపులం తండ్రి, నీచులం, ఇద్దరాలం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అయా మేము ఎక్కడ తప్పితే మేము క్షమించు దేవా, బలపరచు దేవానికి స్తోత్రం ప్రభా. అయా ప్రతి బిడ్డలతో మాట్లాడు దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, నైనా ప్రభా నీకు లెక్కలేని స్తోత్రం ప్రభా. అవును తండ్రి, నీ సన్నిధానికి రాలేని బిడ్డలు కూడా దీవించండి దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, వారి పట్ల తండ్రి గొప్ప అద్భుతకారం దయచేసి ప్రభా నీ సన్నిధానంలో నడిపించమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మరి మా సంఘస్థులందరినీ కార్చి కాపాడమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అదే రీతిగా తండ్రి యేసుయానికి స్తోత్రం ప్రభా, అన్నవల కుటుంబంని దీవించండి తండ్రి, ఆశించండి, బలపరచమంటూ భద్రపరచమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అక్కవారిని దీవించండి దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, రూబిని రాకిని తండ్రి ప్రభా జ్ఞాప చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. రూబి విషయంలో తండ్రి మీరే జ్ఞాప చేసుకో దేవా. అవును తండ్రి, ఆ బిడ్డకు తండ్రి ఇంకా చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలను, శక్తిని తండ్రి ప్రభా నీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, అయ్యా మా సంఘస్థులందరినీ ప్రభా ఎవరైతే తండ్రి ఏ అవసరాలతో తండ్రి ఏ అక్కరతో ఉన్నారో ప్రభా వారందరినీ ప్రభా దీవించండి తండ్రి, ఆశించండి, బలపరచమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవా హృదయంతో నెరిగిన దేవానికి స్తోత్రం ప్రభా. నీకు సమస్తము తెలుసు దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, అయ్యా మరి తండ్రి చిన్నపిల్లలు మొదలుకొని ప్రభా పెద్దవారి వరకు తండ్రి ప్రభా మీరే జ్ఞాప చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. దయగల రాజ్యానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మరి ఈ మృతుజ గ్రామంని దీవించండి దేవా, ఆశించండి తండ్రి, బలపరచండి దేవానికి స్తోత్రం ప్రభా. ఇంకా మంత తండ్రి చాలామంది తండ్రి రక్షింపబడి తండ్రి ప్రభా నీ సన్నిధానికి రావడానికి సహాయం చేయమంటూ అడుగుతున్నా తండ్రి, దేవా వాళ్ళ హృదయాలు మార్చి దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ప్రతి బిడ్డని మీరే జ్ఞాప చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి, దేవా సండే స్కూల్ బిడ్డలందరూ జ్ఞాప చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, అదే రీతిగా తండ్రి ప్రభా మరి నా భర్త కూడా తండ్రి ప్రభా దూరదేశంలో ఉంటుండగా తండ్రి ప్రభా తనని కూడా నీ రెక్కల కింద దాచుమంటూ అడుగుతున్నాం, దేవానికి స్తోత్రం ప్రభా. తన డ్యూటీ చేయబోయే పనిలో ప్రత్యేక పనులు దీవించండి దేవానికి నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయమంటూ అడుగుతున్నాం దేవా. అవును తండ్రి ప్రభా తండ్రి, ఈ కానుకలు కూడా తండ్రి నీ సేవకు వాడడానికి మీరే సహాయం చేయమంటూ అడుగుతున్నాం తండ్రి, దేవా మేము తగ్గించుకొని నీ నామంని హెచ్చించి ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, నీ శోధనలోకి తేక దృష్టించి తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి మన కుటుంబాలకి నిత్యము తోడయండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడి రాకడలో ఎత్తబడదుము గాక, ఆమేన్.